నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తీరుపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అసహనం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జరిగిన ధర్నా ఆందోళన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరును ఆయన ఎండగట్టారు. లక్షల కోట్లు వెళ్తుంటే చిల్లి గవ్వ కూడా విధించకపోవడం దుర్మార్గమని విమర్శించారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులో కేంద్రం మొండిచేయి చూపిస్తే బీఆర్ఎస్ నోరు మెదపకపోవడం విడ్డూరమని ఆగ్రహించారు. బీఆర్ఎస్ బీజేపీ లోపాయికారి ఒప్పందాలతో మసులుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని, మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. ఎక్కడ పోయినా గొప్ప గొప్ప మాటలు. వికసిత్ భారత్ అంటే వికసించడం. మరి వికసిత్ భారత్ లో తెలంగాణ రాష్ట్రం భాగం కాదా? ఎక్కడ వికసిస్తా ఉంది? సొమ్మొక్కడికి సోకొకటి అన్నట్టుగా ఈనాడు తెలంగాణ ఇలా కేంద్రంలో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి 50 లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణ ద్వారా వస్తున్నటువంటి ఆదాయం శాతం సుమారుగా 6%. అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి పేద ప్రజల, చిరు ఉద్యోగుల, అన్ని వర్గాల ప్రజల యొక్క కష్టాధిపం ద్వారా వచ్చినటువంటి ఆదాయానికి పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పన్నుల రూపాయన 3 లక్షల కోట్లు. మరి రాష్ట్రం నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పన్నులు కడతా ఉంటే, గడిచిన సంవత్సర కాలంలో మన నల్లమల ముద్దు బిడ్డ, పాలమూరు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు, ఇంచుమించుగా అన్ని శాఖల మంత్రివర్యులు పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వానికి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి, వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఎన్నో నివేదికలు, ఎన్నో దరఖాస్తులు ఎన్ని పెట్టినా కూడా చెవిటోని శబ్దంలో చెవిలో శబ్దం ఉన్నట్టుగా అవి సుమారుగా 1,60,60,000 కోట్ల నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి అడగడం జరిగింది. మరి 1,60,000 కోట్ల నిధులు అడిగితే ఒక్క రూపాయి కూడా విధించకుండా ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్ద చెప్పినట్టుగా, మిత్రులు చెప్పినట్టుగా సవతి తల్లి ప్రేమ. హైదరాబాద్